Hello all, welcome to my channel DIY Hair Care. ఈ వీడియోలో ఇన్స్టెంట్గా టర్మరిక్ అండ్ ఆమ్లా హెయిర్ డే ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ఇట్లాగా ఒక ఐరన్ కడాయి వేడి చేసుకోండి. ఇందులో పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలి అంటే కనుక ఎక్కువ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఆమ్లా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. లో ఫ్లేమ్లో ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా ఇవి రోస్ట్ అయిపోతాయి. కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇట్లా మనం మిక్స్ చేస్తూ ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యి బ్లాక్ అయ్యే వరకు మనం ఇది రోస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇది చల్లారి పెట్టుకోండి. కలర్ కూడా చేంజ్ అయిపోయి పౌడర్స్. ఇది నేను 1 టైమ్ యూజ్ చేయడం కోసం తయారు చేశాను. మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ చేసి మీరు స్టోర్ చేసుకొని మీరు రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఒకేసారి మనం తయారు చేసుకొని చక్కగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పౌడర్ని 2 రకాలుగా ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను. 1 టేబుల్ స్పూన్ పౌడర్ ఒక బౌల్‌లో తీసుకోవాలి. మీకు ఎంత అవసరమో దాన్ని బట్టి మీరు పౌడర్ యాడ్ చేసుకోండి. మీకున్న గ్రే హెయిర్‌ని బట్టి మీరు ఆ వాల్యూమ్‌ని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె ఇది. ఆవ నూనె యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఆవ నూనె లేకపోతే గనక అప్పుడు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. కోకోనట్ ఆయిల్ గానీ, ఆలివ్ ఆయిల్ గానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. మనకి అప్లికేషన్‌కి ఈజీగా ఉండాలి. మనం అప్లై చేసినప్పుడు అంత థిక్‌గా మనం కలుపుకోవాలి. అంతేనండి, మనకి ఇన్‌స్టంట్‌గా డై రెడీ అయిపోయింది. చక్కగా గ్రే హెయిర్‌కి మనం అప్లై చేసుకోవాలి. రూట్స్‌కి అప్లై చేసుకోవాలి. ఈ ఇన్‌స్టంట్ ప్యాక్ రూట్స్‌కి ఉన్న గ్రే హెయిర్‌కి బాగా యూజ్ అవుతుంది. రూట్స్‌కి అప్లై చేసి ఫింగర్ టిప్స్‌తో మనం చక్కగా మసాజ్ చేసుకోవాలి. ఎక్కడ మీకు గ్రే హెయిర్ ఉందో అక్కడ కొద్దిగా ఈ డై ప్యాక్ తీసుకొని మీరు అప్లై చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకోవాలి ఫింగర్ టిప్స్‌తో. ఒక 2-5 మినిట్స్ ఇది అప్లై చేసిన తర్వాత మసాజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది మీకు వాష్ చేసిన తర్వాత. మీరు పౌడరే కాకుండా ఇట్లా మీరు ఆయిల్ మిక్స్ చేసి కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెగ్యులర్‌గా అప్లై చేసుకోవచ్చు. పౌడర్ లాగన్నా మీరు స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే ఆయిల్ మిక్స్ చేసి అలా అన్నా స్టోర్ చేసుకోండి. ఒక 1 అవర్ ఉంచిన తర్వాత లేదంటే 2 అవర్స్ అన్నా ఉంచి మైల్డ్ షాంపూతో కడిగేసుకోండి. ఇట్లా మీరు వీక్లీ వన్స్ వాడండి మీ ప్రాబ్లమ్‌ని బట్టి. ఇప్పుడు ఇది ఇంకొక మెథడ్‌లో ఎట్లా యూజ్ చేయాలో చూపిస్తాను. ఇందులో ఇప్పుడు మనం పౌడర్ ఇందాక రెడీ చేసుకున్న పౌడర్‌లో మనం ఆయిల్ బదులు ఇందులో మనం అలోవెరా జెల్ మిక్స్ చేసుకోవాలి. ఇట్లా పౌడర్ తీసుకొని ఈ డై పౌడర్ తీసుకొని దాంట్లో సరిపడినంత అలోవెరా జెల్ వేసుకోవాలి. ఫ్రెష్ అలోవెరా జెల్ కాకుండా ఇట్లాగా స్టోర్ బ్రాట్‌దైతే బయట షాప్‌లో కొన్న అలోవెరా జెల్ ఇది బాగా యూజ్ అవుతుంది కలపడానికి. ఇందులో సరిపడినంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత చక్కగా మళ్ళీ ఇట్లా రూట్స్‌కి మీకు ఎక్కడ గ్రే హెయిర్ ఉందో అక్కడ రూట్స్‌కి అప్లై చేసుకోండి. ఇది కూడా రూట్స్‌కి బాగా యూజ్ అవుతుంది. రూట్స్ దగ్గర ఉన్న గ్రే హెయిర్‌కి
ఆల్ ఓవర్ హెయిర్ గ్రే హెయిర్ కాకుండా రూట్స్ దగ్గర ఉన్నది, ఫ్రంట్‌కి ఉన్నది గ్రే హెయిర్ ఉంటుంది కదండీ! అలాంటి చోట మనకి అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. రిజల్ట్ కూడా బావుంటుంది. ఇది అప్లై చేసిన తర్వాత 1-2 అవర్స్ ఉంచి మైల్డ్ షాంపూతో వాష్ చేసేసుకోండి. ఇట్లా వీక్లీ వన్స్ మీ ప్రాబ్లమ్‌ని బట్టి మీరు రెగ్యులర్‌గా వాడుతూ ఉండాలి. ఇది ఇన్‌స్టంట్‌గా గ్రే హెయిర్‌కి మంచి సొల్యూషన్. Thank you for watching. Please do like, share and subscribe my channel DIY Hair Care.